సార్ గోపిచంద్ గారు ఒకసారి ఫోటో ఇది గుట్టలుగా పెరిగిపోవాలి. ఇప్పటి నుండి కోరల్ సెంటర్ వరకు ర్యాలీ ఉంది. దయచేసి ర్యాలీని కూడా ప్రారంభిస్తారు కాబట్టి సెక్రటరీస్ అందరూ కూడా లైన్లో ఫామ్ అయినట్లయితే ర్యాలీని ప్రారంభిస్తారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఆంధ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ. కమిషనర్ గారి సూచనలతో మరి ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వ్యక్తులకు మరి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై స్వర్ణాంధ్ర. మానవహారం కింద ఏర్పడి అక్కడ ప్రతిజ్ఞ చదివిన తర్వాత డిస్పర్స్ అయిపోతాం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్లో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి 3వ శనివారం రోజున జరపవలసినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర దివస్ అనేటువంటిది ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థ ద్వారా మచిలీపట్నం నగరపాలక సంస్థ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కోనేరు సెంటర్లో మన ప్లెడ్జ్ ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ఉందో ఆ ప్రతిజ్ఞ అందరూ కూడా భారీ ఎత్తున ప్రజానీకము, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున సాకారం చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా మరొకసారి మా విజ్ఞప్తి ఏంటంటే నగరపాలక సంస్థ నుంచి తడి చెత్త పొడి చెత్త అనేటువంటిది విడదీసి ఇవ్వండి. పర్యావరణాన్ని మీ లెవెల్లో, మీ స్థాయిలో, మీ ఇంటి స్థాయిలో కాపాడండి. తద్వారా మరి పట్టణం, నగరం మొత్తం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి రాబోయే తరాలకి అందజేయడం అనేటువంటిది మన యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవాడ ప్రశాంతి మేడం గారు వచ్చారు. అదేవిధంగా గోపీచంద్ గారు, బాబా ప్రసాద్ గారు, అదేవిధంగా అంజిబాబు గారు, అదేవిధంగా రాంబాబు గారు, అదేవిధంగా ఫణి గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అందరూ కూడా మీ సచివాలయాల్లో కూడా ఇదే ఎత్తున సామాజిక ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి 3వ శనివారం కూడా అంటే నెలలో ఒకరోజు కనీసం మన కోసం మనం పెట్టుకోవాలి. మన
పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి నెలలో ఒక కార్యక్రమంగా నెలలో ఒక రోజు దీనికి డెడికేట్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ట్రాఫిక్ పోలీసులు కూడా వారు కూడా ఎంతో సహకారం చేశారు ఈ పట్టణాన్ని ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో. వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను.